సీతక్క సురేఖలు సమ్మక్క సారకల్లా పనిచేస్తున్నారు. అమ్మో ఎవరంటుర్రు? నాపై ఎవరు ఫిర్యాదు చేయలేదు, అలాంటిది ఏం లేదు. నిన్న చెప్పుకున్నాం కదా మనము, పొంగులేటి ఇక అంత పొరక చేస్తూ వరంగల్లో అంత పొరక చేస్తుండు అనేది నిన్న మాట్లాడుకున్నాము. ఇది మన సురేఖ సీతమ్మ పొంగులేటి మీద ఇక మరి జరంత కసుబుసు మీద ఉన్నారు. ఆ ముచ్చట ఈడి దాకా వచ్చింది, పెద్ద శివరాల పడ్డది అనేది నేను చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు స్వయాన, నాపై ఎవరు ఫిర్యాదు చేయలేదు, అలాంటిది ఏం లేదు, 90 రోజుల్లో మేడారం పనులు పూర్తి చేస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇంకా ఏముందో కథ చూద్దాం. తన మీద సహచర మంత్రులు ఫిర్యాదు చేశారని నమ్మడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డితోని అడ్డంకి అవుతుందని వాళ్ళు ఫిర్యాదు చేయలేదు, అది చేస్తారని కూడా నాకు నమ్మకం లేదు, కానీ ఇదంతా సోషల్ మీడియా పుట్టించిన పుకారే అని అనుకొస్తుండులా పొంగులేటి. తాను అంటే ఏంటో అందరికీ తెలుసని చెప్పుకొచ్చారు. 70 కోట్ల కాంట్రాక్టు కోసం తాపత్రయపడే అంత అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. మేడారం ఆలయ మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా 211 కోట్ల నిధులని తమ ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేసిండట. సోమవారం ములుగులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించిండట సీతక్క ఇలాకల. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రులు తన మీద ఫిర్యాదు చేయడానికి అసలు ఏమి ఉందని, ఏమి లేదట, అంత ఉత్తబుర్రేనట. మంత్రులు సీతక్క కొండ సురేఖ ఇద్దరు సమ్మక్క సారలక్కలా పనిచేస్తున్నారని ప్రశంసించారు. అమ్మని దండం పెడితే అయ్యా, మా సీతక్క కొండ సురేఖ మొత్తం కొండ మీద కూర్చోవచ్చిపోయి ఈ మాట అనగానే పనిచేస్తున్నారని ప్రశంసించారు. భక్తుల భద్రత రక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఆధునీకరణ పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. 90 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని తెలిపారు. మేడారం ఆలయ రాతి కట్టడాలకు కావలసిన గ్రానైట్ని పొరుగు రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. ఇక మరి మేడారం పండుగ రాబోతుంది కదా, సమ్మక్క సారక్క జాతర. ఇక అక్కడ ఏదో తూతుంబకాయలు కాకుండా ఎప్పటికీ పర్మనెంట్గా ఉండేటట్టుగా ఉపాయం చేస్తుండట పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మంచి పని, తాత్కాలికం కాకుండా ఎప్పటికి ఉండేటట్టుగా ఉపాయం చేస్తుండట. ఓ రామసక్కని కార్యమే చేస్తుండు. కానీ అంత బాగానే ఉంది. కానీ నిన్న ఈయన తిరిగిన కాడికి ఈయన ఇక వరంగల్ జిల్లాలో ఈయన పర్యటిస్తే ములుగు గిలుగు పోయినాయి అంటురుగా. ఇక పెట్టి ఈ మేడారం సమ్మక్క సారక్క జాతర మీద షెడ్డో పడ్డో మాట్లాడుతుంటే పక్కపొంటి కొండ సురేఖ లేనే లేదట. హైపాయ్ దేవాదాయ శాఖ మంత్రి, దేవాదాయ శాఖ ఆమెదేనా? మరి సమ్మక్క సారక్క జాతర గురించి, అక్కడ కావలసిన పనుల గురించి, రాతి కట్టడాల గురించి పొంగులేటి మరి మాట్లాడుతుంటే కొండ సురేఖ ఎందుకు రాదు? అసలామే ఆమె శాఖ అమ్ముగ్దారే ఆమె, దేవాదాయ శాఖ ఆమె చేతుల్నే ఉండేదా, ఆమె ఎందుకు రాకపోయాని పాయ్. ఇక ఈ చెవుల ఆ చెవుల గుసగుస 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 గుస నడుస్తుందట. ఏమో ఏం కదా పో. ఇక పోతే జూబ్లీ హిల్స్లో పోరు ప్రారంభమైంది. నిజం ధర్మం మన వైపు ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఊరియకు నిజం ధర్మం మన వైపు ఉంది. అమ్మ మరి కాంగ్రెస్ కోళ్ళకు ఫోన్ చేద్దాం, ఏమంటారు? ధర్మం నిజం అంత ఇలకాన్నే ఉందట. ఈ కోళ్ళాగా జర నిన్నే అలా అక్కడ తిరుగుతుంది జూబ్లీస్లో. మరి ఈ కోళ్ళాగా ఏమంటారో చూద్దాం. జూబ్లీ హిల్స్లో పోరు మొదలైందని, ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని,
ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. Your call has been forwarded to voicemail. ఈ కోజాగా ఇంకా పండుకొని లేవనట్టే ఉందిగా.